పరిస్థితి వచ్చింది. పలాసకు చెందినటువంటి ఆ పరిసర ప్రాంత రైతులు అదేవిధంగా ఆ గ్రామస్తులందరూ వచ్చి ఈరోజు మాకు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బలవంతపు భూసేకరణ ప్రక్రియ మాత్రం పోలీసులు నిర్బంధం ఎత్తివేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. వీరికి వామపక్షాలు పూర్తి స్థాయిలో డే 1 నుండి కూడాను వారికి మాత్రం చేదుడుగా నిలుస్తున్నారు. అసలు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదన వెనక వీరి బతుకులు ఎలా చిత్రం కానున్నాయి అన్న విషయం ఆ ప్రాంతం నుండి వచ్చిన రైతులు అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి కార్గో ఎయిర్పోర్ట్? ఎక్కడ కూడా కార్గో ఎయిర్పోర్ట్ అని ఎక్కడ కూడా నిర్మించే పరిస్థితులు. ఎయిర్పోర్ట్ ఉంటే అక్కడ ఒక కనెక్టివిటీ టన్నల్ ఉంటుంది తప్ప ఈరోజు అసలు కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం వెనుకున్నట్టు ఆంతరం ఏమనుకోవచ్చు? నిజంగా ఈరోజు ఇది శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక విధ్వంసకరమైన కార్గో ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి దాన్ని ఏంటంటే ఆ ప్రాంత ప్రజలకు కానీ అక్కడ కానీ ఏ ప్రజలకి అవకాశం లేనటువంటి దానివల్ల ఎవరికి కూడా అసలు కనీసం ఒక రూపాయి కూడా లాభం లేనటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఏదైతే ఉద్దాన ప్రాంతంలో రైతులు ఉన్నారో కొబ్బరి, జీడి, పనస, మునగ, మామిడి ఇలాంటి ఒక పచ్చని ఆహ్లాదకరమైనటువంటి పంట పొలాల మధ్యలో ఈరోజు 20 నెలల క్రితం ఒక పిడిగి లాంటి వార్తను తీసుకొచ్చి ఇప్పటికి కూడా మా యొక్క రైతులందరి యొక్క మనోభావాలను దెబ్బతీసి మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మమ్మల్ని ఎంతలా మమ్మల్ని హింసిస్తున్నారంటే కనీసము మాట్లాడుకునే సభలు పెట్టుకుని మా యొక్క సమస్యని ప్రపంచంగా తెలియజేస్తామన్నా సరే మాకు నిర్బంధం విధించి వివిధ సర్వేల పేర్లు మా యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఎత్తుగడ ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ ప్రాంతంలోన ఏదైతే మేము చెప్తున్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అది ఈ దేశంలోన ఏ ప్రాంతంతోనూ కూడా మా పంట పొలాలను పోల్చవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అది తరతరాలుగా దాని మీద మేము బ్రతుకు జీవిస్తున్నాము. ముఖ్యంగా అక్కడ ఏంటంటే మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందంటే ఏదైతే మనం కొబ్బరి, జీడి, పనస ఏవైతే ఉన్నాయో అవి ఒక హార్టికల్చర్ హబ్ అనమాట. అది ఏ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఉద్యోగాలు లేనా సరే అక్కడ రైతులను హ్యాపీగా స్వచ్ఛందంగా బ్రతికే అంత జీవన విధానమైనటువంటి భూముల మీద ఈరోజు దాన్ని ఏమంటారు మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అధికారులను తీసుకొచ్చి మా మీద కొలతలు వేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కల్పిస్తుంది, ఆ ప్రాంతం వెనుకబాటుతనం కూడా తొలగిపోద్ది అంటున్నారు. దానికి ఏకీపిస్తారా? ఏకీభావించడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆ భూములు అనేది మేము ఇస్తే మేము చనిపోతాం బాబు. ఆ భూమి మాకు జీవనాధారం. మా తాతలు ముత్తాతల నుండి ఈ జీడి, పనస, కొబ్బరి ఇవి నిజంగా చెప్పుకుంటే మాకు ఉద్యోగాలు ఎలాగైతే బతుకుతున్నారో ఆ జీవనాధారం మీద మేము బ్రతుకుతున్నాం. ఈరోజు మా భూములు కానీ మాకు తొలగిస్తే పోరాటమే కాదు చచ్చిపోవడమే మార్గం అని మేము ఎంచుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో ఆ కార్గో ఎయిర్పోర్ట్ మాకు వద్దు, ఆ పరిస్థితిలో మాకు తెచ్చి పెట్టొద్దని ప్రభుత్వాలు వేడుకుంటూ వెంటనే మళ్లించాలని చెప్పి అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ వద్దని చెప్తున్నాం బాబు. మేము ఇంతలా వ్యతిరేకిస్తున్నా కూడాను ఈరోజు భూములు సర్వే పేరుతో అధికారులు మాటిమాటికి వచ్చి మిమ్మల్ని వేధించే పరిస్థితి ఉందా? మీడియా మిత్రులకి నమస్కారాలు. 100% మీ రేషన్కి వచ్చిన అన్నది వాస్తవం. ఇక్కడ ఎందుకన్నారంటే 19 నెలలుగా మేము కార్గో ఎయిర్పోర్టు అంశాన్ని మరి పేపర్లో వచ్చిన తర్వాత ఈ ఏళ్ల వరకు కూడా నిరంతరము మేము ఆ కార్గో ఎయిర్పోర్ట్ మీద నిరసన తెలియజేస్తూనే ఉన్నాము. ఈ పచ్చని ప్రాంతంలో మీరు కట్టొద్దని చెప్తున్నా మరి ఇక్కడ యంత్రాంగాన్ని తీసుకొచ్చి మరి గ్రామాల్లో అభిప్రాయ సేకరణ అనేసి గ్రామ సభలను పెట్టి మానసికమైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని మేము ఖండిస్తున్నాము. అలాగే కాకుండా ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ అనేది వాళ్ళు పరిధిలో ఉంది కాబట్టి మానసికంగా ఎక్కడ కూడా 30 యాక్ట్ ఉందని మీరు సభలో సమావేశాలు పెట్టకుండా నిరోధిస్తూ ఒకగా మేము పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టినా మీకు ఈ మీద ఉన్నటువంటి అధికారులు మీకు 30 యాక్ట్ ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమనేసి చేతులెత్తే కార్యక్రమం అనేది ఈ 19 నెలల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం మాకు ఆ స్వేచ్ఛను ఇవ్వాలనేసి ఈ 30 యాక్ట్ని వెత్తేసి మాకు సభలో సమావేశాలు ప్రజలతో మమేకమయ్యే విధంగా మాకు ఆ అవకాశాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జరిగినటువంటి ఎన్నికలు ఏవైతుందో ఆ ఫలితాల్లో వెస్ట్ బెంగాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబించింది కాబట్టే ప్రభుత్వాన్ని మార్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కాదా ఇది? అవునండి, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. గత 20 నెలలుగా మేము ఈ ప్రాంతంలోనూ ఉద్యానవన అంటే మినీ కోనసీమను తలపించే మా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పర్యావరణం పూర్తిగా వాటిల్లుతుంది.
వన్యప్రాణులన్నీ కూడా అక్కడ జీవరాశులు ఉంటున్నాం. మనుషులు మేము ఎకరాకి 6 చొప్పున ఇప్పుడు మనం అనుకున్న 2000 ఎకరాల్లోనూ సుమారు ఒక 60,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద ఉపాధి పొందుతూ ఉన్నారు. మరి నిన్న జరిగిన ఎలక్షన్స్ గురించి అన్నారు కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి నిన్నటి ఎలక్షన్ వాళ్ళకి చెంపపెట్టు అవుతుందనేది ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదన ఉందో దాన్ని 20 ఏళ్ళుగా కూడాను వ్యతిరేకిస్తున్నాం. అయినప్పటికి కూడాను ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా భూసేకరణ కోసం అధికారులు ప్రేరేపించడం, ఈ పరిణామాలన్నీ కూడాను మరో ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలో పురుడు పూసుకునేందుకు నాంది పలికే పరిణామాలు కూటమి ప్రభుత్వం కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారని స్పష్టం అవుతుంది. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదించిన నాటి నుండి నేటి వరకు అలుపెరగని పోటీని చేస్తున్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పోరాటం ఫలిస్తుందా? అధికారులు కనుక యూటర్న్ తీసుకుంటారా? ఏదైతే సెక్షన్ 30 అమలు చేసి గ్రామస్తులు వారికి సమస్యలు చెప్పుకునేందుకు కనీసం గ్రామ సభలు పెట్టుకోవడానికి కూడాను అవకాశం కల్పించకుండా నిర్బంధం విధించడం, ఈ పరిణామాలన్నీ కూడా తమను బాధిస్తున్నాయి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం కట్టి తీరుతామని నాయకులు బలంగా చెప్తుంటే ఆ పరిసర గ్రామస్తులతో పాటు వామపక్ష నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనేమో అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పోరాటాలు జరుగుతున్న ఈ తరుణంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.